RRR రిలీజ్ తర్వాత వరుస సినిమాలు చేస్తానంటూ మాటిచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కానీ గేమ్ చేంజర్ షూటింగ్ డిలే కావటం, ఆ సినిమా రిజల్ట్ కారణంగా నెక్స్ట్ సినిమాకు ఎక్కువ టైం తీసుకోవటంతో ఏడాదికి 2 సినిమాలు చేస్తానన్న మాట నిలబెట్టుకోలేకపోయారు. మరోవైపు పుష్ప 2 తర్వాత బన్నీ కూడా స్పీడ్ పెంచాలని భావించిన అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదని టైం తీసుకుంటున్నారు. ఈ విషయంలో తారక్ మాత్రం తెలివిగా వ్యవహరించారు. సినిమా మేకింగ్ స్పీడ్ విషయంలో ఫ్యాన్స్ కు ఎలాంటి ప్రామిస్ చేయకుండా మెయింటైన్ చేస్తున్నారు జూనియర్. మరోవైపు రాజమౌళి సెట్లో స్ట్రక్ అయిపోయిన మహేష్ ఏకంగా 3 ఏళ్ల పాటు వెండితెరకు దూరమయ్యారు. ఎప్పటికప్పుడు మహేష్ స్పీడ్ పెంచాలనుకున్నా సినిమాల స్కేల్ కారణంగా ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభాస్ ఒక్కరు కాస్త బెటర్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒకేసారి అరడజన్ సినిమాల మీద వర్క్ చేస్తున్న డార్లింగ్ కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా ఆడియన్స్ ముందుకు తీసుకురాగలుగుతున్నారు. అయితే ప్రభాస్ కూడా ఏడాదికి 2 రిలీజులు ఉండేలా చూసుకుంటానని గతంలో ఫ్యాన్స్ కు మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా అప్పీల్ కోసం మేకింగ్ లో క్వాలిటీ పెంచడం మంచిదే అయినా మరి ఇన్నేళ్ల గ్యాప్ వస్తే స్టార్డమ్ కు గండిపడే ప్రమాదం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అదే సమయంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితేనే థియేట్రికల్ బిజినెస్ కళకళలాడుతుంది. అప్పుడే ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు.